హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ గుడ్. సో ఈరోజు మనం ఆ, ఏవైతే నాన్ కంపిటేషనల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ సాల్వ్ చేయని అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఈ కంపిటీషన్లో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? లైక్ థియరీ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ గురించి మనం ప్రీవియస్ అంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం నాన్ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సో థియరీ ఆఫ్ కంప్యూటర్స్ అనేది అది క్రియేట్ చేయబడింది ఒక సిస్టాన్ని మనం ఎందుకు డిజైన్ చేసుకుంటామంటే మనం ఇచ్చే ప్రాబ్లమ్స్ కానీ మనం ఇచ్చే ఇన్పుట్స్ని కానీ అది యాక్సెప్ట్ చేసి మనకు ఒక ప్రాపర్ అవుట్పుట్ని ఇవ్వడానికి మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటాం. ఓకే, అది బేసిక్ థింగ్ కదా. సో అలాగే ఇక్కడ కొన్ని కొన్ని ఆస్పెక్ట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి ఇన్పుట్ని మనం ప్రొవైడ్ చేసినా, ఓకే, మనం ఎలాంటి రీసోర్సెస్ని మనం దానికి ప్రొవైడ్ చేసినా కానీ సో ఎంత టైం తీసుకున్నా కొన్ని కొన్నిసార్లు మనం ఇచ్చిన ఇన్పుట్ని అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, అలాగే సమ్ టైమ్స్ అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఆ పర్టిక్యులర్ కండిషన్ని ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ మనం ఏమంటామంటే నాన్ కంప్యూటబుల్, ఓకే, అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్గా వాటిని మనం పరిగణనలోకి తీసుకుంటాం. సో ఇలా మనం లైక్ ఎందుకు ఇలా అవుతుంది, సో ఎందుకు ఇలా అవుతుంది అనేది మనం ఇక్కడ కొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక టెక్స్ట్ని కానీ, ఓకే, మనం ఏదైనా ఒక ఇన్పుట్ని కానీ మనం ఒక లైక్ ట్యూనింగ్ మిషన్ ఆర్ ఒక సిస్టమ్కి మనం డిజైన్ చేసుకున్న ఏదైతే ఒక సిస్టమ్కి మనం ఇచ్చాం, ఇన్పుట్ లాగా ఇచ్చాం. ఓకే, సో అక్కడ నార్మల్గా ఎలా ఉంటుంది? ఓకే, అసలు బేసిక్ ఎలా ఉంటుంది? సో మనం ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకొని ఏదైతే మనం డిజైన్ చేసిన సిస్టమ్ అనేది దాన్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన ఏదైతే ప్రీవియస్గా మనం ఆ సిస్టమ్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ కండిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేసినట్టయితే ఈ పర్టికులర్ ఇన్పుట్ అనేది మనకు ఆబ్వియస్గా అవుట్పుట్ అనేది విచ్ ఈస్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ అనేది మనకి క్లియర్గా చెప్తుంది. ఓకే, సో ఒకవేళ మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న ప్రీవియస్గా మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే రిజెక్టెడ్ లా వస్తుంది, యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెడ్గా వస్తుంది, మనకు ఒక ప్రాపర్ ఇన్పుట్ అనేది ప్రాపర్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్ అనేది ఇక్కడ మనకి సాల్వబుల్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది. ఇక్కడ ఇక్కడ నాన్ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుంది? బేసిక్గా అసలు ఇక్కడ ఆ పర్టికులర్ అవుట్పుట్టే మనకి ఇక్కడ రాదు. ఓకే, కంప్లీట్గా ఇది ఒక అన్డిసైడబుల్ కండిషన్లోకి వెళ్తుంది. ఓకే, మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఓకే అన్డిసైడబుల్ కండిషన్లోకి వెళ్తుంది, అంటే మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది ఇక్కడ రాదు. ఓకే, అదొక లూప్లోకి వెళ్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి అవుట్పుట్ అనేది రాదనమాట. సో ఈ పర్టికులర్ ఈ సిచ్యువేషన్ని మనం ఓకే నాన్ కంపిటేషనల్ ప్రాబ్లమ్స్గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనికి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ మనం ఫేస్ చేస్తున్నాం. ఓకే, అసలు ఇందులో టైప్స్ ఏంటి? ఓకే, అందులో ఒక దాని గురించి మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే అండి, ఇక్కడ రికర్సివ్ లాంగ్వేజ్ గురించి అలాగే రికర్సివ్లీ ఎన్యూమరేబుల్ లాంగ్వేజ్ గురించి ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి రెండు ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఏం డిస్కస్ చేస్తున్నాము? అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఓకే రికర్సివ్ రికర్సివ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి రికర్సివ్ లాంగ్వేజ్ అంటే, ఒకవేళ ఓకే లాంగ్వేజ్ అనేది ఓకే రికర్సివ్ అని చెప్పాలంటే ఓకే అప్పుడు అదేం చేయాలి అంటే ట్యూరింగ్ మిషన్ విల్ హాల్ట్ ఎవ్రీ టైమ్. ట్యూనింగ్ మిషన్ విల్ హాల్ట్ ఎవ్రీ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికర్సివ్ లాంగ్వేజ్ గురించి చెప్పాలంటే ఓకే సో లాంగ్వేజ్ ఎల్ అనేది రికర్సివ్ అని చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక ట్యూరింగ్ మిషన్ అనేది చెప్పుకుందాం. ఓకే, ట్యూరింగ్ మిషన్ అనేది ఉంటుందన్నమాట. దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇది మనం ఒక డిజైన్ చేసుకున్న ఒక సిస్టమ్ అనమాట. సో ఇక్కడికి మనం ఒక స్ట్రింగ్ని ఇన్పుట్గా ఇచ్చాం. ఓకే, స్ట్రింగ్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది? ఓకే, వెదర్ ఇది ఒక అవుట్పుట్ అనేది ఇవ్వాలి. మనం ఒక ఇన్పుట్ని ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా అది అనలైజ్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని మనకు ఒక అవుట్పుట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఆ అవుట్పుట్ అనేది ఎలా ఉండొచ్చు? ఒకవేళ మనం ఇచ్చిన స్ట్రింగ్ని ఓకే అది యాక్సెప్ట్ అయినా చేయాలి
ఆర్ రిజెక్ట్ అయినా చేయాలి. ఓకే, సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ ఈ రికర్సివ్ లాంగ్వేజ్లో ఫస్ట్ మనం ఇన్పుట్ని ఇచ్చినప్పుడు ఫస్ట్ అది యాక్సెప్ట్ చేసింది అనుకోండి, యాక్సెప్ట్ చేసి హాల్ట్ అవుతుంది. ఓకే, లేదా రిజెక్ట్ చేసిన తర్వాత హాల్ట్ అవుతుంది. ఈ హాల్టింగ్ అంటే ఏంటి? హాల్టింగ్ అంటే అక్కడితో ప్రోగ్రామ్ని స్టాప్ చేయడం అనమాట. ఓకే, ప్రోగ్రామ్ని స్టాప్ చేయడం అంటే అది లైక్ లూప్లోకి వెళ్ళకుండా చేయడం అనమాట. ఓకే, అది అన్డిసైడబుల్గా వెళ్ళకుండా సో అక్కడి వరకు ఆ ప్రోగ్రామ్ని స్టాప్ చేయడం. ఓకే, సో అది హాల్టింగ్ అనమాట. ఒకవేళ అది రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఓన్లీ ట్యూరింగ్ మిషన్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఇన్పుట్ని ఇచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, ఇక్కడ ఇన్పుట్ని ఏదైతే మనం ఇన్పుట్ని ఇస్తున్నామో ఓకే, ఇక్కడ ఇన్పుట్ని ఏదైతే ఈ ట్యూరింగ్ మిషన్ అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే ఇది హాల్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఓకే మే ఆర్ మే నాట్ ఓకే ఈ హాల్టింగ్ అనేది ఆ పర్టిక్యులర్ ఈ ఇన్పుట్ యొక్క స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేయకపోతే ఈ హాల్టింగ్ అనేది అవ్వదన్నమాట. ఓకే, హాల్టింగ్ అనేది అవ్వదు. అప్పుడు అదేమవుతుంది? అది ఒక లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అది ఒక లూప్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది అన్డిసైడబుల్గా మారుతుంది. ఓకే, ఆ ప్రాబ్లం అనేది ఎలా మారుతుంది? అన్డిసైడబుల్గా అది మారుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి 2 థింగ్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఏంటి? ఒకటి ట్యూరింగ్ మిషన్, ఇంకోటి హాల్టింగ్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటి? ఓకే, సో ట్యూరింగ్ మిషన్ అంటే ఇక్కడ ట్యూరింగ్ మిషన్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో ఓకే ఆ పర్టికులర్ మిషన్ అనమాట. ఇదేం చేస్తుంది? మనం ఇచ్చే స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ ట్యూరింగ్ మిషన్ అనేది ఏం చేస్తుంది? మనం ఇచ్చే ఏదైతే స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో దీని గురించి తెలుసుకుందాం. ట్యూరింగ్ ఓకే మిషన్. సో ఇదేం చేస్తుంది? బేసిక్గా మనం ఇచ్చే ఏదైతే వర్డ్స్ అదే లైక్ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ ట్యూరింగ్ మిషన్ అనేది ఓకే లైక్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? మనం ఏదైతే ఆల్గారిథమ్ని ప్రీవియస్గా ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ ట్యూరింగ్ మిషన్కి ఏదైతే మనం డిజైన్ చేసుకున్నప్పుడే ప్రీడిఫైన్గా ఒక ఆల్గారిథమ్ని దీంతో డిజైన్ చేస్తాం. ఓకే, దీనికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆల్రెడీ ఇస్తాం ఈ మిషన్కి ఇచ్చినప్పుడు వాటిని బేస్ చేసుకుని అది వర్క్ అవుతుంది కదా. ఓకే, దాన్ని ఏదైతే లాంగ్వేజ్తో బిల్డ్ చేసామో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ దానికి ప్రీడిఫైన్గా ఇచ్చేసామో అప్పుడు వాటిని బేస్ చేసుకుని మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఈ యొక్క మిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతుంటే దాన్ని అది అవుట్పుట్గా ప్రజెంట్ చేస్తుంది. ఓకే, అవుట్పుట్ని ఇస్తుంది. అదర్వైజ్ అది అవుట్పుట్ని ఇవ్వదు. ఓకే, అది రిజెక్ట్ చేస్తుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ మిషన్ అనేది ఓకే ఒకవేళ మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుంది? లైక్ అది యాక్సెప్ట్ అయినా చేస్తుంది ఆర్ రిజెక్ట్ అయినా చేస్తుంది. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ చేసిన వెంటనే అక్కడితో ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది. ఏమంటే అదేం చేయాలి? హాల్ట్ చేయాలి. ఓకే, సో రిజెక్ట్ చేసిన తర్వాత అక్కడితో ప్రోగ్రామ్ అనేది ఆగిపోవాలి. సో అక్కడ హాల్ట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఏదైతే ఇన్పుట్ ఏదైతే ఉందో స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని అది రిజెక్ట్ చేసింది అనుకుందాం. ఓకే, రిజెక్ట్ చేసిన తర్వాత ఏమవ్వాలి? హాల్ట్ అవ్వాలి. ఓకే, హాల్ట్ అవ్వాలి, ప్రోగ్రామ్ అనేది అక్కడితో ఆగిపోవాలి. ఒకవేళ హాల్ట్ అవ్వలేదు అనుకోండి అది ఒక లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, లూప్లోకి వెళ్ళిపోయిందంటే మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది మనకి రాదు. అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే అన్డిసైడబుల్గా ఉంటుంది. ఓకే,
సో దాన్ని కంప్యూట్ చేయలేమన్నమాట. ఓకే, అది కంప్యూటేషన్కి కిందికి రాదు, కంప్లీట్గా అదొక అన్డిసైడబుల్ ప్రాబ్లంగా మిగిలిపోతుంది. ఓకే, సో ఒకవేళ హాల్టింగ్ అనేది అవ్వలేదనుకోండి, అది ఓకే అప్పుడేమవుతుంది, ఇక్కడ హాల్టింగ్ అనేది పర్టికులర్గా ఒకవేళ మనం ఇచ్చిన ప్రాబ్లం అనేది అన్డిసైడబుల్ ప్రాబ్లం అనుకోండి, లూప్ సంబంధించిన ప్రాబ్లం అనుకోండి. ఓకే, అది కంప్లీట్గా ఇక్కడ హాల్టింగ్ అనేది జరగకుండా అది కంప్లీట్గా ఏమవుతుంది, లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ గురించి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, లైక్ డిసైడబుల్ ప్రాబ్లమ్స్, అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అని మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఓకే డిసైడబుల్. ఓకే, డిసైడబుల్. సెకండ్ వన్ ఏంటి, పార్షియల్లీ డిసైడబుల్. ఓకే, థర్డ్ థింగ్ ఏంటి, అన్డిసైడబుల్. ఓకే, అన్డిసైడబుల్. ఈ 3 థింగ్స్ అనేవి ఇక్కడ మనం ప్రాబ్లమ్స్లో మనం ఈ టైప్స్గా చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మన థింగ్ ఏంటంటే డిసైడబుల్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం రికర్సివ్ లాంగ్వేజ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఏదైతే లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో, సో అది ఎప్పుడు డిసైడబుల్ అవుతుంది అంటే, ఓకే అది సో ఏ లాంగ్వేజ్ ఎల్ ఈజ్ డిసైడబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ రికర్సివ్ లాంగ్వేజ్. అది రికర్సివ్ లాంగ్వేజ్ కిందకి వచ్చినప్పుడు ఆ లాంగ్వేజ్ ఎల్ ఏదైతే ఉందో అది డిసైడబుల్ అవుతుంది. డిసైడబుల్ అవ్వడం అంటే ఏంటి, అది ఐదర్ యాక్సెప్ట్ అయినా చేయాలి లేదా రిజెక్ట్ అయినా చేయాలి. ఓకే, డిసైడబుల్ ప్రాబ్లంలో ఎల్ అనేది రికర్సివ్. ఓకే, ఎల్ అనేది రికర్సివ్ లాంగ్వేజ్ అని ఎలా చెప్తున్నాం అంటే, సో అది వెదర్ యాక్సెప్ట్ అయినా చేయాలి లేదా రిజెక్ట్ అయినా చేయాలి, కానీ లూప్లోకి వెళ్ళకూడదు. ఓకే, సో ఇక్కడ పార్షియల్లీ డిసైడబుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఏంటంటే ఇక్కడ పార్షియల్గా సో డిసైడబుల్ అంటే పార్షియల్లీ అంటే ఇక్కడ మనకి పేరులోనే ఉంది కదా. సో ఇదేం చేస్తుంది, కంప్లీట్గా డిసైడబుల్ కాదు అని మీనింగ్ అనమాట. ఓకే, ఇదేం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐదర్ యాక్సెప్ట్ అయినా చేస్తుంది లేదా రిజెక్ట్ అయినా చేస్తుంది. ఓకే, సో అప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు హాల్ట్ అయి ఉంటుంది. ఒకవేళ దాన్ని రిజెక్ట్ చేసే టైంలో అదేమవుతుంది, ఆటోమేటిక్గా లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, హాల్ట్ అవ్వదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఈ పార్షియల్లీ డిసైడబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ అన్డిసైడబుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అన్డిసైడబుల్ లాంగ్వేజ్ అంటే అసలు అది ఈ లాంగ్వేజ్ అనేది మనం ఇచ్చే ఏదైతే స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పర్టికులర్ ట్యూరింగ్ మిషన్ ఏదైతే ఉందో, మనం ఇచ్చే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ని అసలు ఇది యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేయదు. అది ఎలా అవుతుంది, కంప్లీట్గా ఈ హాల్టింగ్ అనేది అవ్వకుండా కంప్లీట్గా అది ఒక లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే అన్డిసైడబుల్ సిచ్యువేషన్లోకి, అన్డిసైడబుల్ కండిషన్లోకి వెళ్తుంది. ఓకే, సో సమ్టైమ్స్ ఇక్కడ ఈ అన్డిసైడబుల్ కండిషన్స్లో ఏంటంటే సమ్టైమ్స్ పార్షియల్లీ కూడా డిసైడబుల్గా ఈ పార్షియల్ డిసైడబుల్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అవి సమ్టైమ్స్ అన్డిసైడబుల్ కండిషన్లో కూడా మనకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది మన ట్యూరింగ్ మిషన్ గురించి అనమాట. ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటి, సో ఇది మనం ఒక డిజైన్ చేసుకున్న ఒక మిషన్ అనుకుంటే, ఓకే సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం దీన్ని బేస్ చేసుకొని ఎలా డిసైడబుల్, అన్డిసైడబుల్ ఆర్ లైక్ పార్షియల్లీ డిసైడబుల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ మనకి ఇచ్చే ఆ స్ట్రింగ్ని బేస్ చేసుకొని ఈ మిషన్ అనేది మనం ఇచ్చే స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అది యాక్సెప్ట్ చేసి హాల్ట్ అయింది అనుకోండి, ఓకే అది డిసైడబుల్గా. ఒకవేళ యాక్సెప్ట్ చేసి రిజెక్ట్ చేసే టైంలో, యాక్సెప్ట్ చేసి హాల్ట్ అయ్యి రిజెక్ట్ చేసే టైంలో ఓకే హాల్ట్ అవ్వలేదు అనుకోండి, అది పార్షియల్లీగా. సో అసలు అది యాక్సెప్ట్ చేయకుండా డైరెక్ట్ అది హాల్ట్ అవ్వకుండా ఉందనుకోండి, అసలు అది మనం ఇచ్చిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఈ లాంగ్వేజ్ అనేది ఈ పర్టికులర్ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేయలేదనుకోండి, యాక్సెప్ట్ చేయకుండా అది హాల్ట్ అవ్వకుండా ఉందనుకోండి, ఆబ్వియస్లీ అది అన్డిసైడబుల్ కండిషన్లోకి వెళ్తుందన్నమాట. ఓకే, సో ఇది ట్యూరింగ్ మిషన్స్ గురించి అండ్ మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ టైప్స్ గురించి. ఓకే, సో అలాగే సో ఇక్కడ మనం ఇంకో థింగ్ కూడా డిస్కస్ చేసాం, ఏంటది, హాల్టింగ్.
హాల్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి హాల్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ట్యూరింగ్ మిషన్ అనేది, ఓకే, ట్యూరింగ్ మిషన్ ఇక్కడ మనకి హాల్టింగ్ అంటే ఏంటంటే, ఓకే, ఇక్కడ హాల్టింగ్ హాల్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక ట్యూరింగ్ మిషన్ని తీసుకుందాం. ఈ ట్యూరింగ్ మిషన్ అనేది, ఓకే, ఈ ట్యూరింగ్ మిషన్ అనేది ఏం చేస్తుంది? మనం ఏదైతే స్ట్రింగ్ అయితే ఇస్తామో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. స్ట్రింగ్స్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ యాక్సెప్ట్ చేసే క్రమంలో ఈ హాల్టింగ్ అనేది ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, హాల్టింగ్ అనే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ ప్రొసీడ్ అయ్యి వీటిని ఫాలో అయితే ఏమవుతుంది? అక్కడితో ఈ స్ట్రింగ్ అనేది మనం ఇన్పుట్గా ఇస్తే, ఓకే, ఈ స్ట్రింగ్ అనేది ఇన్పుట్గా ఇస్తే ఆబ్వియస్లీ మనకు ఒక అవుట్పుట్గా మనకి వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అంటే రిజెక్టెడ్ అనేది ఈ ట్యూరింగ్ మిషన్ అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత హాల్ట్ అవ్వాలి. హాల్టింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ స్టాపింగ్ ద, ఓకే, ఏంటనేది స్టాపింగ్ ద ప్రోగ్రామ్ని స్టాప్ చేయాలి. ఓకే, అక్కడితో. ఎందుకంటే ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయకూడదు. ఒకవేళ మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది మనకు వచ్చిందనుకోండి, ఆ ప్రాపర్ అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడితో స్టాప్ చేయాలి. దాన్ని హాల్టింగ్ అంటాం. ఓకే, హాల్టింగ్ అనేది ప్రాపర్గా అవ్వలేదనుకోండి, అదొక ప్రాబ్లం అయిపోతుంది. దాన్ని హాల్టింగ్ ప్రాబ్లం అంటాం. ఓకే, సో ఇక్కడ ఏదైనా స్ట్రింగ్ని మనం ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన లాంగ్వేజ్ అనేది యాక్సెప్ట్ చేయకపోతే ఆబ్వియస్లీ అది రిజెక్ట్ అవుతుంది. యాక్సెప్ట్ చేస్తే అది యాక్సెప్టెడ్ అని వస్తుంది. ఓకే, అప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా మనకి ఇక్కడ హాల్టింగ్ అనేది వస్తుందన్నమాట జనరల్గా. ఓకే, సో దీన్ని మనం లైక్ హాల్టింగ్ ప్రాబ్లం అంటాం అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా హాల్టింగ్ అనేది అవ్వాలి. లేకపోతే ఒకవేళ హాల్టింగ్ అనేది ప్రాపర్గా జరగకపోతే ఇక్కడ అది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్తుంది. ఈ హాల్టింగ్ అనేది ప్రాపర్గా జరగలేదనుకోండి, అది ఒక లూప్లోకి వెళ్తుంది. లూప్లోకి వెళ్ళిందంటే అది కాస్త అన్డిసైడబుల్ ప్రాబ్లంగా అన్డిసైడబుల్ ప్రాబ్లంగా మనం పరిగణించాల్సి వస్తుందన్నమాట. సో జనరల్గా మరి ఇక్కడ అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది అన్డిసైడబుల్ అవుతుంది సమ్టైమ్స్? ఓకే, మనం ఎలాంటి ఇన్పుట్ అనేది మనం అన్డిసైడబుల్ అయినప్పుడు ఇక్కడ మనం ఏదైతే సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకున్నామో, ఏదైతే మనం ఈ ట్యూనింగ్ మిషన్ డిజైన్ చేసుకున్నామో, దీన్ని ఇక్కడ ఈ పర్టికులర్ అన్డిసైడబుల్ కాకుండా మనం ఏం చేయలేమా అంటే సమ్టైమ్స్ అసలు మోస్ట్లీ చేయలేం. ఎందుకంటే ఎప్పుడైతే మనం హాల్టింగ్ని, ఓకే, హాల్టింగ్ అనేది ప్రాసెస్ పక్కన పెడితే, ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఏదైతే అన్డిసైడబుల్ ప్రాబ్లమ్ని ఎప్పుడైతే అవుతుందో అసలు మనకు తెలియదు కదా జనరల్గా. ఎందుకంటే ఒక ఇన్పుట్ అనేది మనం ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ అనేది ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది వీ కాంట్ ప్రెడిక్ట్. ఓకే, జనరల్గా. ఓకే, ప్రెడిక్ట్ చేసినా కూడా వెదర్ ఇది యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ మనకు ఒక డిజైన్, మనకు నచ్చినట్టు ఒక డిజైన్ చేసాం ఒక సిస్టమ్ని. ఓకే, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని దానికి మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఇన్పుట్ని మనం ఇస్తున్నాం. స్ట్రింగ్స్ అనేది మనం అందులో ఇచ్చినప్పుడు సో ఆ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది అది దా ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఆ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా మనం దానికి కొన్ని ప్రొవైడ్ చేసాం కదా, ఇన్స్ట్రక్షన్స్ కానీ లాంగ్వేజ్ కానీ అవన్నీ దాంతో బిల్డ్ చేసుకున్నాం కదా. సో అప్పుడే సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. సో అప్పుడు అది డిసైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, పర్టికులర్గా అది యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది అది డిసైడ్ అవుతుంది. సమ్టైమ్స్ ఇక్కడ ఈ హాల్టింగ్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ ఏమవుతుంది అనమాట, ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ హాల్టింగ్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే అది లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ అన్డిసైడబుల్గా ఒక ప్రాబ్లం అనేది అవ్వడాన్ని మనం ఎప్పుడు కూడా ఆపలేము అనమాట. ఓకే, సో అన్డిసైడబుల్గా ప్రాబ్లం అవ్వడాన్ని మనం ఎప్పుడు ఆపలేము. ఎందుకంటే ప్రాబ్లం అనేది లైక్ డిపెండ్స్ ఆన్ సిస్టమ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, మనం ఇచ్చిన ఇన్పుట్ని ఇవ్వడం వరకే ఉంటుందన్నమాట. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఆ సిస్టమ్ అనేది దాన్ని ఎలా అనలైజ్ చేసుకుంటుంది, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కంప్లీట్గా సిస్టమ్ని బేస్ చేసుకుని ఉంటుంది. అక్కడ హాల్టింగ్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే, సో ఆ హాల్టింగ్ అనేది చేయకపోతే అది లూప్లోకి వెళ్ళిపోతుంది, అది అన్డిసైడబుల్గా మారిపోతుంది అనమాట. సో ఇది ఈరోజు లెసన్ వచ్చేసి లైక్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే లైక్ ఆ ప్రాబ్లమ్స్లో 3 టైప్స్ ఉన్నాయి, లైక్ డిసైడబుల్,
ఓకే, పార్షియల్లీ డిసైడబుల్, అన్డిసైడబుల్, అలాగే ట్యూరింగ్ మిషన్ల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అలాగే హాల్టింగ్ ప్రాబ్లం గురించి కూడా డిసైడ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.